బేసిక్గా మనం తెలుగే చదువుతాం. సో ఆ డే తెలుగుకి అంకితం. అంటే అక్కడ 19 డేసే ఉంది కదా. సో 19 వేసుకోండి మార్చ్లో. ఇప్పుడు టోటల్ డేస్ చెప్పండి నాకు. 79 డేస్. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 79 డివైడెడ్ బై 7. 7 11 సార్ 77. సో ఒక సబ్జెక్ట్కి 11 డేస్. ఒక సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, హౌ మెనీ సబ్జెక్ట్స్ డు యు హావ్? అంటే ఒక చాప్టర్కి ఒక డే ఉందా మన దగ్గర? అసలు సరిపోద్దా ఒక చాప్టర్ ఒక డేకి? సంథింగ్ లైక్ ట్రిగ్నామెట్రీ లాంటి టాపిక్ తీసుకోండి. డూ యూ థింక్ 1 day is enough for revising trigonometry? Coordinate geometry? Some chapter like reflection of light in physics. సరిపోద్దా ఒక్కరోజు? ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇన్ బయాలజీ ఒకరోజు సరిపోద్దా? ఇప్పుడు చెప్పండి, ఏమైనా టెన్షన్ కొద్దిగా స్టార్ట్ అయిందా లేదా కదా? అండ్ ఎవ్రీ ఇయర్ ఐ కీప్ టెల్లింగ్ ద వన్ థింగ్. ఆల్మోస్ట్ మీ ఏజ్ ఇప్పుడు 15-16 years ఏజ్కి వచ్చేసారు కదా. మీ పేరెంట్స్ అందరికీ ఒక పెద్ద డ్రీమ్, అంబిషన్ ఉంటుంది. దట్ బిగ్ డ్రీమ్ అండ్ అంబిషన్ ఈస్ యువర్ 10th class రిజల్ట్. ఓకే, ఒక్కసారి 2025లో మనం రిజల్ట్ వచ్చే డేకి వెళ్దాం. 10th class ఇప్పుడు మనకి సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్లోనూ 1-2 లెసన్స్ ఉన్నాయి. గట్టిగా అంటే జనవరి మనకి సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళే లోపు మన టీచర్స్ అందరూ సిలబస్ కంప్లీట్ చేసేస్తారు. ఇంకొక 10 days తీసుకోండి. ఏదైనా జనవరి 31st వరకు సిలబస్ క్లోజ్. తర్వాత నుంచి రివిజన్, ఏదో నెంబర్ ఆఫ్ టెస్ట్ పెడతారు, ప్రీ ఫైనల్ అంటారు. అలా మార్చ్ 21st వచ్చేస్తుంది. 21st నుంచి చకచకా ఎగ్జామ్స్ రాసేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఈ కాలేజా ఆ కాలేజా, ఆ క్రమంలో మనకు రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి ఆ రిజల్ట్ వచ్చిన డే దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇవాళ మన రిజల్ట్ వస్తుంది. ఆ రోజు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఉంటుందా ఉండదా? రైట్, రిజల్ట్ వచ్చింది. మన పేరెంట్స్కి ఫోన్స్ వస్తాయి రావా? మీ మావయ్యల దగ్గర నుంచి, బాబాయిల దగ్గర నుంచి, పెదనాన్న దగ్గర నుంచి, అత్తాల దగ్గర నుంచి, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి, ఎదిరింటి వాళ్ళు, బుజ్జి రిజల్ట్ ఏమైంది, మన చిన్నోడి రిజల్ట్ ఏమైంది, వస్తాయా రావా? ఆ రోజు మీ పేరెంట్స్ వాళ్ళ నోట్లోంచి ఏం చెప్పాలి? హ్యాపీగా మావాడికి వచ్చింది అని గర్వంగా చెప్పే రిజల్ట్ చెప్పే విధంగా ఉండాలనా? లేదా పాపం మీ పేరెంట్స్ ఎంత పిచ్చి పేరెంట్స్ అంటే, ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కూడా ఆ ఫెయిల్ తప్పు మీదని అనరు. మీరు ఒకసారి టర్న్ చేసుకొని చూసుకోండి. మీరు ఎప్పుడన్నా స్కూల్కి రాకుండా ప్రిన్సిపల్ మేడం అంతకుముందు కానీ టీచర్స్ కానీ పిలిపిస్తే, మావాడికి హెల్త్ బాగాలేదు, మావాడికి జ్వరం వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, లేదా ఫంక్షన్కి వెళ్ళాం అని వాళ్ళ మీద వేసుకున్న ప్రాసెస్ ఎప్పుడు జరగలేదా ఇంట్లో కదా? మిమ్మల్ని డిఫెండ్ చేసిన ప్రాసెస్ ఎప్పుడు జరగలేదా? అలాగా వాళ్ళు రకరకాల అబద్ధాలు చెప్పే పరిస్థితి తెస్తారా? లేదు గర్వంగా మా ఆవిడికి రిజల్ట్ వచ్చింది అనే విధంగా చేస్తారా? ఆలోచించుకోండి. జస్ట్ థింక్ ఆఫ్ ద డే where your parents have to tell all the other people in your family and their friends. అసలు మీరు నమ్మర్రా, పేరెంట్స్కి మీ 10th class రిజల్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత అవసరమో, వాళ్ళకి మీరు ఎంత హ్యాపీనెస్ ఇస్తారో మీకు అసలు తెలియదు అసలు. బికాజ్ ఐ ఫేస్ దట్ యాజ్ ఏ పేరెంట్. నేను పాస్ అయినప్పుడు కూడా అంత గర్వంగా ఫీల్ కాలే. నా కొడుకు 10th పాస్ అయినప్పుడు మాత్రం భూమి మీద లేను నేను. సీరియస్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. 2 అడుగులు 3 అడుగులు పైనే హ్యాపీగా ఉన్నా. ఎస్, అండ్ దాని తర్వాత మీరు జాబ్ చేసి లక్షలు సంపాదించవచ్చు, ఏ యుఎస్ఓ యూకే వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద కారుల్లో తిప్పచ్చు.
ఫ్లైట్లో తిప్పచ్చు, కానీ మీరు ఇచ్చే ఫస్ట్ సంతోషం వాళ్ళకి లైఫ్లో మాత్రం మీ 10th రిజల్టే. ఎస్పెషలీ అబ్బాయిలకైతే మాత్రం మావాడు ఏదైనా చేయగలడు అనే నమ్మకం మీ ఫాదర్కి మీరు కలిగించేది మాత్రం మీ 10th రిజల్టే. ఇప్పుడు దాకా కూడా మీరు ఏమైనా చేయగలరా, చేయలేరా, వీడేమవుతాడు, ఏం చేస్తాడు అన్నది మన ఇండియన్ కస్టంలో బాయ్స్కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. సో మీరేం చేయగలరు అనేది మీ 10th రిజల్ట్ డిసైడ్ చేసేస్తుంది మిమ్మల్ని. ఫ్యామిలీలో పాస్ అయ్యారా మిమ్మల్ని హీరో లెక్క చూస్తారు, ఫెయిల్ అయ్యారా 0 లెక్క అయిపోతారు. ఇది మీకు నెక్స్ట్ జరగబోయేది. దిస్ ఈజ్ జస్ట్ నాట్ అన్ ఎగ్జామ్, జస్ట్ నాట్ ఎ స్లిప్ టెస్ట్ దట్ యూ రైట్ ఇన్ యువర్ స్కూల్. దిస్ విల్ డిసైడ్ ద ఫేమ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ యొక్క పరువు ప్రతిష్టలు మీ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ దృక్పథంతో ఎన్ని రోజులు లెక్కేసుకున్నాం మనం? 79 డేసు మనం ఏం వర్క్ చేస్తే ఆ వర్కే ఆ రిజల్ట్ డే రోజు మన పేరెంట్స్తో కానీ మనతో కానీ చుట్టుపక్కల వాళ్ళకి మన రిజల్ట్ చెప్పేస్తుంది. ఓకేనా? రైట్. రన్నింగ్ చేసే వాళ్ళని ఎప్పుడన్నా చూసారా మీరు? ఓకే, క్రికెట్ చూస్తాంగా మనం 2020 మ్యాచెస్ ఎస్పెషలీ కదా. స్టార్టింగ్ 5 ఓవర్స్ ఫటా కొడతారు, అందరు రన్స్ చేయడానికి ట్రై చేస్తారు ప్రతి బ్యాట్స్మెన్, అవునా కదా. రన్ రేట్ విపరీతంగా ఉంటుంది కొట్టగలిగితే. వికెట్స్ పడిపోయి మధ్యలో సెకండ్ 5 ఓవర్స్కి 10 ఓవర్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక 5-6 వికెట్లు పడిపోయి లాస్ట్ 5 ఓవర్స్ రన్ రేట్ ఎట్లుంటుందిరా? మళ్ళీ రన్ రేట్ పుంజుకుంటుందా లేదా? ఒక బాల్కి ఒక రన్ కొట్టడానికి ట్రై చేస్తాడా బ్యాట్స్మెన్? లాస్ట్ 5 ఓవర్స్లో ఎన్ని కొడతారు? ఎంత ఉంటుంది రన్ రేట్ సుమారుగా? క్రికెట్ చూస్తారా చూడరా? మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. 2020 మ్యాచెస్లో లాస్ట్ 5 ఓవర్స్లో రన్ రేట్ హయ్యెస్ట్ ఉంటుంది. ఫస్ట్ 5 ఓవర్స్ ఉంటుంది, ఎందుకంటే రాగానే ఓపెనర్ బ్యాట్స్మెన్ కొడతా ఉంటాడు. లాస్ట్ 5 ఓవర్స్లో కూడా మళ్ళీ మ్యాక్స్ ఉంటుంది రన్ రేట్, ఎందుకంటే ఇంక అయిపోతున్నాయి బాల్స్, మనం మ్యాక్సిమం ఇచ్చేయాలి అని. మన పరిస్థితి కూడా లాస్ట్ 5 ఓవర్స్లో ఉన్నాం మనం. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు. మనం చదవలేదు, స్కూల్కి వచ్చాము, రాలేదు, వదిలేసేయండి ఇవన్నీ. ఈ 79 డేస్ ఉన్నాయి చూసారా, రేపటితో కలుపుకుంటే ఒక 80 డేస్ ఉన్నాయి చూసారా మీ చేతుల్లో. ఆ 80 డేసు లాస్ట్ 5 ఓవర్స్ లాంటివి. మీరు ఏమనుకుంటే అది చేయగలుగుతారు, ఏం సాధించాలనుకుంటే అది సాధించగలుగుతారు. అనుకోవాలంతే ఈ మైండ్లో ఇక్కడ. అండ్ ఈ ఏజ్లోనే 10th క్లాస్ ఎందుకు పెడతారో తెలుసా? నువ్వు నా ఏజ్లో ఎందుకు పెట్టకూడదు? 50 ఏళ్ళలో పెట్టచ్చుగా 10th క్లాస్ ఎగ్జామ్. వై 14+K ఉండాలి, 14 కన్నా తక్కువ ఉంటే కాండోనేషన్ ఫీజు కట్టండి. వై? చదివింది బాగా గుర్తుంటుంది, గ్రాస్పింగ్ కెపాసిటీ, మీ హార్మోనల్ బ్యాలెన్స్ చాలా హై ఉంటుంది. ఓకే, మీరు స్పాంజ్ లాగా ఉంటుంది ఈ ఏజ్లో. మీరు ఎంత వేస్తే వాటర్ అంత అబ్జార్బ్ అయిపోతూ వెళ్ళిపోతుంటుంది. ఏ రకం భాష అయినా, బాహుబలిలో కిలికిలి భాష మీకు వచ్చినట్టు నాకు రాదు. మీరు ఈజీగా నేర్చుకుంటారు బాహుబలిలో కిలికిలి భాష, అవునా? నాకు రాదు డెఫినెట్గా. యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ఇదనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా సరే. మీలాగా ఉన్నప్పుడు నేను తమిళనాడు బార్డర్లో ఉన్నా. 10th క్లాస్ ఐ వాజ్ డూయింగ్ ఇన్ తమిళనాడు బార్డర్. సో అందుకే నాకు తమిళ్ వచ్చు. ఇవాళ నేను ఏ కర్ణాటక బార్డర్కి పంపించినా నాకు కర్ణాటక రాదు, ఎందుకంటే ఐ హ్యావ్ క్రాస్ దట్ ఏజ్ ఆఫ్ అబ్జర్ప్షన్. సో దిస్ ఈజ్ ఎ మ్యాజికల్ ఏజ్. 15, 16, 17, 18 is a magical age where you will have the maximum capacity to do anything in the world. You believe my word. You can do anything in this world. మంచైనా చెడైనా. మంచి తీసుకొని ముందుకెళ్దామా, చెడు తీసుకొని చెడు వైపు వెళ్దామా, మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ భగవంతుడు లేడు, ఏమీ లేదు, తల్లిదండ్రులు లేరు, ఎవ్వరు లేరు. ప్యూర్లీ లైఫ్ ఈజ్ అవర్ చాయిస్. నేను లవ్ అఫేర్లో భర్త,
టైం వేస్ట్ చేస్తా, పబ్జీల్లో పడతా, గేమ్లు ఆడతా. ప్యూర్లీ అవర్ చాయిస్. మన 4 రోజులు సెలవులు వచ్చినాయి, రీల్స్ చూస్తా, టైం వేస్ట్ చేస్తా. లేదు చదువుకొని నాకు రాంది నేర్చుకుంటా. టైం ఏమైనా చెప్పిందా ఈ పని మనల్ని చేయమని? ప్యూర్లీ అవర్ చాయిస్ కదా. ఎస్ ఆర్ నో? కొన్ని మనకు చాయిస్ లేని ఉంటాయి. మన పుట్టుక, చావు ఇలాంటివి మన చేతుల్లో లేవు. ఇవాళ నేను మీకు పీకుతున్న క్లాసు కదా, ఏమీ చాయిస్ లేవు. బట్ దెన్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ దేర్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, సో మీ చేతుల్లో ప్రజెంట్ ఉన్నది ఏంటి అంటే టైం ఉంది. 80 days ఆఫ్ టైమ్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ గ్రాస్పింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇప్పుడు దాకా మీరు చదవని ఏం కాదు. నాకు ఎగ్జామ్ March 21 ఉంది, ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేసి తీరాలి అని మీరు సర్కిల్ చేసి పాయింట్ చేసి ఫోకస్ చేసి చూడండి. అసాధ్యం అంటూ ఏది ఉండదు. ఓకే, బిల్ గేట్స్ అన్ని కోట్లు సంపాదించగలిగిన అతను మంచిగా మనలాంటుడే. ఆయనకి ఏమైనా 24 గంటలకి 36 గంటలు ఉన్నాయా? మన గుకేష్ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు, అవునా కదా? ఆ అబ్బాయికి మీకు ఎంత ఏజ్ డిఫరెన్స్? ఎంత ఏజ్ డిఫరెన్స్? ఆ అబ్బాయి 2006 బార్న్, 18 ఏళ్ళ అబ్బాయి, వరల్డ్ ఛాంపియన్, చెస్ ఛాంపియన్, గ్రాండ్ మాస్టర్. మరి ఆ అబ్బాయికి ఏమైనా రోజులకి 30 గంటలు ఉన్నాయా? 2 తలకాయలు ఏమైనా ఉన్నాయా? ఎక్స్ట్రాడినరీ ఇంకేమైనా ఉన్నాయా? లేదు, ఆర్డినరీ మనలాంటి మనిషే. మనకెంత టైం ఉందో భూమి మీద అతనికి అంతే టైం ఉంది. బట్ హౌ ద వే హీ యూటిలైజ్డ్ హిస్ టైం, ఎంత ప్రాపర్గా తన్ని టైం వాడుకున్నాడు, ఎంత ప్రాపర్గా ఆ టైంని యూటిలైజ్ చేశాడు అన్నది ఒకటే అక్కడ ఉన్నది. చెస్ మనలో చాలామంది ఆడతాం, కానీ అందరం గ్రాండ్ మాస్టర్లు అయిపోతున్నావా? అక్కడ దాకా వెళ్ళాలి అంటే తర్వాత కావాల్సింది ఏంటి? ప్రాక్టీస్, సాధన. ఓకే, అందరికీ అన్నీ వస్తాయా? నేను మ్యాథ్స్ టీచర్నిరా, నాకు తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. వాస్ ఎ వెరీ బ్యాడ్ స్టూడెంట్ ఇన్ తెలుగు. సో అప్పుడు నేనేం చేశాను? మార్నింగ్ 4 o'clock లేచి కూర్చొని తెలుగు చదువుకున్నా. సో దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. ఎలా తెలుస్తాయి మన స్ట్రెంగ్త్లు, మన వీక్నెస్లు? మన స్లిప్ టెస్ట్ల ద్వారా, మనం రాసిన SA1 ఎగ్జామ్స్ ద్వారా నేను ఎక్కడ స్ట్రాంగు, ఎక్కడ వీక్. ఈ 80 రోజుల్లో మనం ఏం పట్టుకోవాలి? మన స్ట్రాంగ్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, మన వీక్ని కూడా స్ట్రాంగ్ వైపు తిప్పాలి. ఈ ఫార్ములా ఎలా చేయాలి అంటే అది ఎవరు చెప్పగలరు? ఎవ్వరూ చెప్పలేరు. మీకు తెలుగులో పద్యాలు ఉంటాయి, కంఠస్థ పద్యాలు ఉన్నాయి, స్టార్ మార్క్ పద్యాలు ఉంటాయి. ఒక పద్యం ఒకళ్ళకి ఒకసారి చదివితే టక్కుమని వచ్చేస్తుంది కదా, మనలోనే చాలామందికి. కొంతమందికి 10 సార్లు చదివితే వస్తుంది, కొంతమందికి 20 సార్లు చదివితే వస్తుంది. అది ఎన్నిసార్లు చదివితే వస్తుంది అనేది ఎవరు చెప్పగలరు? ఓ టీచర్ చెప్పగలరా? అమ్మ చెప్పగలరా? అన్నయ్య చెప్పగలరా? ఎవరు చెప్పగలరు? మనం మాత్రమే చెప్పుకోగలం. నాకు ఎన్నిసార్లు చదివితే ఈ పద్యం వస్తుంది అనేది ఎవరు చెప్పగలరు? నో బడీ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సే ఎక్సెప్ట్ మై సెల్ఫ్. అలాగే మ్యాథ్స్ అయినా, అలాగే సైన్స్ అయినా, అలాగే సోషల్ అయినా, ఏదైనా ఎక్స్పర్టైజ్ చేసే ఏజ్లో మీరు ఉన్నారు. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇది ఫస్ట్ బ్రెయిన్లోకి ఎక్కించుకోండి. ఓకే, దాని తర్వాత మనకి ఎందుకు రాదు ఈ ప్రశ్న వేసుకోండి. నాకు తెలుగు ఎందుకు రాదు? నేను ఆ ప్రశ్న వేసుకోబట్టి ఏదో 80 మార్కులు వచ్చాయి క్లాస్లో ఫైనల్లో తెలుగులో. ఓకే, నాకు మ్యాథ్స్ రాదు. సపోజ్ నీకు మ్యాథ్స్ రాదు, ఎందుకు రాదు? నేను టేబుల్స్లో వీకా, లేకపోతే అండర్స్టాండింగ్లో వీకా, సార్ చెప్తుంది నాకు అర్థం కావట్లేదా, ఏంటి ప్రాబ్లం? అది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. క్వశ్చన్ చేసుకున్నారు, మీకు ప్రాబ్లం ఏంటో అర్థమైంది, సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. సొల్యూషన్ ఫస్ట్ మన ఫ్రెండ్స్ ఉంటారు, ఎవడొకడు మన క్లాస్లో టాపర్ అనో వచ్చినోడనో ఒకటి స్టాంప్ అయ్యి ఉంటాడుగా, రోజు సార్లు వాళ్ళనే లేపి అడుగుతుంటారుగా క్వశ్చన్లు, అవుతుంటుందిగా, జరిగేదేగా. సో ఆడి దగ్గరికి వెళ్ళి, అరే ఇది రావట్లేదురా,
అడిగితే ఏమన్నా తప్పు ఉందా? అక్కడ ఈగోలు పోతే కష్టం. వాడిని ఏంది అడిగేది నేను అని అనుకుంటే కష్టం. లేదు మన ఇంట్లో అక్క అన్న చెల్లి ఎవరో ఒకరు ఉంటారు మేము హెల్ప్ చేయడానికి. నెక్స్ట్ స్టేజ్ మన సార్లు సత్తాయించి వదిలిపెట్టాలా. స్కూల్లో లంచ్ కూడా చేయనీయకూడదు అసలు. సార్ డౌట్ సార్ అర్థం కావట్లేదు సార్. జనరల్గా సార్లకి టీచర్లకి ఉన్న పెద్ద ఇదేంటంటే మీరు ఒక్క డౌట్ కోసం వెళ్ళి చూడండి, 10 రకాల కాన్సెప్ట్స్ వస్తాయి మనకి. మీరు ఒక్క కాన్సెప్ట్ కోసం వెళ్ళండి టీచర్స్ దగ్గరికి, దే విల్ గివ్ యూ 10 కాన్సెప్ట్స్. ఫుల్ కాన్సెప్ట్ అర్థమైపోయి వస్తారు మీరు. ఓకే, ఒక 3-4 కలిసి వెళ్ళాలి ఒక డౌట్ అనుకోండి. ఫస్ట్ మీలో మీరు డిస్కస్ చేసుకోండి ఆ డౌట్ గురించి. మన వే ఆఫ్ కాన్వర్సేషన్ కూడా మనం వెళ్తున్నా బస్లో వెళ్తున్నా కూర్చొని మాట్లాడుకుంటున్నా ఏదో ఒక సబ్జెక్ట్ గురించి పికప్ చేసుకోవాలి మనం. ఈ రకంగా ఈ 80 days కానీ మీరు స్పెండ్ చేయగలిగితే టైంని, ఖచ్చితంగా ఆ డే ఉంది చూసారా, ఏ డే? ద డే ఆఫ్ రిజల్ట్. మీరు గర్వంగా తలెత్తుకొని మీ రిజల్ట్ చెప్పగలుగుతారు, మీ పేరెంట్స్తో కూడా చెప్పించగలుగుతారు. అండ్ ప్లీజ్ బిలీవ్ మీ, దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ ఇట్ టు యువర్ పేరెంట్స్. జీవితంలో ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ మీ పేరెంట్స్కి మీరు ఇవ్వలేరు, ఇవ్వదలుచుకుంటే. ఎంతమంది ఇవ్వాలనుకుంటున్నారు ఆ గిఫ్ట్ పేరెంట్స్కి? మా అమ్మ నాన్నకి నేను ఇవ్వదలుచుకున్నా. ఏదైనా రిజల్టేరా, 6 GPA వచ్చినా రిజల్టే, తప్పేం లేదు. 10 వచ్చినా GPA 10 on 10 వస్తేనే కాదురా, మనం 10th పాస్ అవ్వడం కావాలి. గుడ్, వెరీ నైస్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అమ్మా నాన్న నువ్వు 1,00,000 సంపాదించావా 1,00,00,000 సంపాదించావా చూడరా, సంపాదించే వాళ్ళదా చూస్తారు. 6 GPA వచ్చిందా 10 GPA వచ్చిందా? 10 GPA వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకే కాదని అంటంలే. కానీ 6 GPA వచ్చినా కూడా రైట్, వెరీ గుడ్, మా అమ్మాయికి వచ్చినాయి, పాస్ అయింది. కానీ ఆ సార్ బాగా చెప్పలేదంట, ఆ టీచర్ బాగా చెప్పలేదంటే మమ్మల్నే తిడతారు తెలుసా. మిమ్మల్ని ఏమనరు పాపం. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే 10 GPAకి చెప్పిన సారు 6 GPAకి వచ్చిన సారు ఒకలే, కానీ మీ మీద ఉన్న ప్రేమ కొద్దీ మమ్మల్ని అంటారు. వీఆర్ రెడీ టు టేక్ ఇట్, నో ఇష్యూ. ఓకే, ప్లీజ్ ట్రై ఫర్ దాట్. అందరికీ 10 on 10 రావు కదా, వస్తాయా? అండ్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ కదా. సపోజ్ 10th ఫెయిల్ అయ్యాం, ఈజ్ దట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్? అయిపోయింది అక్కడితో జీవితం. ఈ గిఫ్ట్ ఇవ్వలేకపోయాం, తర్వాత ఇంకేం లేదా? సోకాళ్ళు విరాట్ కోహ్లీ ఏం చదివాడురా? ఇంటర్వ్యూ చూసారా? విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూస్ చూసారా? 10th కూడా పాస్ అవ్వలే పాపం, మ్యాథ్సే అంట ఫెయిల్ అయింది. మ్యాథ్స్ కనిపెట్టినోడు ఎవడన్నా ఉంటే ఆయన చంపేస్తానని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. థ్యాంక్ గాడ్ నేను విరాట్ కోహ్లీకి అయితే కనపడలే. అయినా ఇవాళ కోట్లు సంపాదిస్తున్నాడు, టాప్ క్రికెటర్ ఇన్ ఇండియా. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ విరాట్ కోహ్లీ. 10th కూడా పాస్ కాలే. నిన్న మొన్న మన అందరికీ పేపర్లో ఇష్యూలో ఉన్నాడు ఎవరు? ఎవరమ్మా? సినిమా యాక్టర్లు చెప్పండి రా. మన ఏం పాస్ అయ్యాడు రా? అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్ కదా. తనకున్న టాలెంట్ని ఇంకా ఇంప్రవైజ్ చేసుకొని వెళ్ళాడు ముందుకి కదా. అలాగ మనకంటూ ఏదో టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్లో మనం ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. పుష్ప సినిమాకి ఏమైనా అంత ఈజీగా నేషనల్ అవార్డు వచ్చేసిందా? తను వేసుకున్న ఒక మేకప్కి మీరు ఒక గంట సేపు కటింగ్ షాప్లో కూర్చుంటే చిరాకు పుట్టదారా మీకు? ఎన్నిసార్లు వెళ్ళంగానే చైర్ ఖాళీ ఉండాలి మీకు కదా కటింగ్ వాళ్ళ దగ్గర, లేకపోతే 2 సార్లు ఇంటికి వస్తారు. అలాంటిది 7 hours కూర్చొని మేకప్ వేయించుకున్నాడంట ఆ కర్లీ హెయిర్ రావడానికి. 7 hours కూర్చోండి చూద్దాం, 7 గంటలు అలాగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న 10 నిమిషాలే ఇటుకాలు అటుకాలు మారుస్తున్నారు వీళ్ళు. ఆ డెడికేషను ఆ హార్డ్ వర్క్ చేస్తే వచ్చింది అతనికి. సో మనకు నచ్చిన దాంట్లో కూడా మనం అంత డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. ఎస్, సో ముందైతే ఈ మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవరికి? ఎందుకంటే నా వరకు అయితే వాళ్ళు కనిపించే దేవుళ్ళు.
దేవుడు అల్టిమేట్. వాళ్ళల్లో కనిపించే దేవుళ్ళు ఎవరంటే వాళ్ళే. పాపం ఏదో వాళ్ళు మన కోసం ట్రై చేస్తారు మనం అడిగిన వల్ల ఇవ్వడానికి, అప్పుడప్పుడు వాళ్ళ వల్ల కాదు కదా. ఆ మాత్రం దాన్ని వాళ్ళకి చెడ్డోళ్ళరా? సో ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ పేరెంట్స్, ట్రై టు గివ్ దిస్ బెస్ట్ గిఫ్ట్ టు దెమ్. ఎస్,